ఇదండి మొక్కజొన్న ఇలా తట్టుకోవాలి. పిండి తీసుకొని ఇలా మెత్తగా తడుపుకొని ఇది హలో అండి, ఇది మొక్కజొన్న రొట్టె అండి. ఇది ముందు పెనం మీద లైట్గా వేసేసుకొని తర్వాత ఇలా పెట్టేసింది జాలి పెట్టేసుకోవాలండి. ఇది జాలి పెట్టుకొని కొద్దిగా వేగిన దీన్ని ఇట్లా వేసేయాలండి. ఇలా వేగాలన్నమాట. ఇది నిప్పుల మీద కాలుస్తారండి, మనకు నిప్పులు లేవు గ్యాస్ కాబట్టి ఇలా జల్లి మీద ఫుల్కా జాలి అండి. ఇది ఇవన్నీ వన్ సైడ్ తర్వాత సెకండ్ సైడ్ ఇలా ఇలా అవుతుందండి. బాగా ఇలా కాలుతుంది అనమాట. ఒక్కొక్క 2 నిమిషాలు వేడి నీళ్ళలోనే కలిపింది కాబట్టి పిండి తొందరగా అయిపోతుందండి. ఇది ఆల్రెడీ వేగి ఉంటుంది. ఇది ఇలా తీసేసుకోవాలండి. ఒకటి అయిపోయింది. తర్వాత మళ్ళీ పెనం పెట్టేసుకోవాలండి. ఇలా వేసేసుకోవాలండి. ప్లాస్టిక్ కవర్ వేస్తే వేగనివ్వాలి. ఇది దీనికి ఇలా కన్నాలు కొద్దిగా అయితే 2 వైపులు బాగా వేగుతుందండి. ఇలా వేగి కొద్దిగా నీళ్ళు పెట్టాలండి. అది నీళ్ళు పెట్టాలి. మన జొన్నపిండిలు కూడా ఇలా చేస్తుంటారు. నాకు రాదండి, ఇది తొందరగా నేర్చుకుని నేను చేస్తున్నాను. ఇది ఇలా చేస్తారంట, నాకు రాదు అసలు చేయడము. మధ్య నేర్చుకున్నానండి. నేర్చుకొని ఒకవైపు నీళ్ళు చిలికరించుకొని బాగా ఇలా తడిపేసుకోవాలండి. కలిపి ఇలాగా రెండోది అనమాట. మూడోది కొద్దిగా నూనె వేసుకుంటే బాగా దొరుకుతుంది. ఇలా మెత్తగా మెతుక్కోవాలన్నమాట. దీనికి పట్టుకోవడానికి గిరిద బేలని అవసరం లేదండి. ఇది చేత్తోనే ఇలా తట్టేసుకుంటే సరిపోతుందండి. ఇంకా చేసేవాళ్ళు ఇంకా బాగా చేస్తారు, నాకు రాదండి. నాకు ఇంతే వచ్చు. మీకేమన్నా ఇంతకంటే బాగా వస్తే చెప్పండి కామెంట్ రూపంలో. ఎలా చేయాలో కూడా కాస్త నేర్పించండి. నేను కూడా ఇంకా నేర్చుకుంటాను బాగా. ఈ రొట్టె వచ్చిన వాళ్ళు చేయడానికి వచ్చిన వాళ్ళు కామెంట్ రూపంలో తెలియపరచండి ఎలా చేస్తారు. ఇది నేనైతే వేడి నీళ్ళల్లో కలిపానండి పిండి. ఒక్కోసారి తడి ఎక్కువైపోతుంది, మెత్తబడిపోతుంది, బాగా పలచగా అయిపోతుంది. ఒకసారి కరెక్ట్గా వస్తుందండి, సరిగ్గా రాదు. ఇప్పుడే నేర్చుకుంటున్నాను అనమాట. ఇప్పుడు ఒక 1 సైడ్ అయ్యింది కదా, ఇది ఇలా వేసేసుకోవాలండి. ఇలా కొద్దిగా వేగిన తర్వాత అది పుల్కా జల్లీలో వేసుకోవాలన్నమాట. సరిగ్గా వేగుతుంది. పక్కన బేక్ అయితే రెడీ అయిందండి. ఇది పప్పు వేసి వండాను కదా, ఆ బేక్ రెడీ అవుతుంది. ఇలా ఉంటుందండి. ఇది చివరిలో అంతే అన్నమాట. అయిపోయింది.
పెట్టేసి పెనంలో ఈ జల్లి పెట్టాలండి. జల్లి పెట్టేసి ఇది ఇలాగ ఉంచేసుకోవాలండి. బాగా ప్రాక్టీస్ ఉన్న వాళ్ళు బాగా చేస్తారండి. ఇది నాకు అంత సరిగ్గా రాదు, కానీ వచ్చిన వరకు చేస్తున్నాను. ఇలా వేగిపోతుందండి. ఇది వేగిన తర్వాత ఇట్లా తిప్పించుకొని మళ్ళీ మనం వేసుకోవాలన్నమాట. అయిపోయింది ఇది. ఇలాగండి మళ్ళీ మనం పెనం పెట్టుకోవాలి. ఇలా ఆల్రెడీ రొటీన్ ఇలాగే అండి. ఇంకా 4 ఊరికి చేస్తున్నాను నేను. ఇలా వచ్చేస్తాయండి, ఇలా రొట్టెలు ఇలా వస్తాయన్నమాట. రొట్టెలు ఇప్పుడు చేసి పెట్టింది, ఇప్పుడు చేసిన రొట్టె మళ్ళీ వేస్తున్నాను చూడండి. ఇలా తేలిగ్గా వచ్చేస్తుందండి. వేగే వరకు ఇలా కొద్దిగా కన్నాల్లాగా పెట్టుకుంటే 2 వైపుల పిండి బాగా రొట్టె బాగా వదులుతుందండి. ఇది కొద్దిగా నీళ్ళు అన్నమాట. నీళ్ళు పైన చేసుకోవాలి. కొంచెం దానిపాటు అవుతుంటుంది. ఇంతలోగా ఇంకోటి చేస్తాను చూడండి. సాఫ్ట్వేర్ వాళ్ళంతా చాలామంది ఇది జొన్నలు, ఈ సజ్జలు, ఆ తర్వాత వచ్చి ఇది కార్న్, మొక్కజొన్న ఇవంతా తినడం నేర్చుకున్నారండి. అందుకే పిల్లలు ఎక్కువైపోయినాయి. ఇవి బాగా హెల్త్ వైజ్గా చాలా మంచిది. బియ్యంతో అయితే కార్బోహైడ్రేట్స్ ఉంటాయని, ఇదైతే లో క్యాలరీ అని చాలామంది వెయిట్ కోసం కానీ హెల్త్ పరంగా కానీ చాలామంది ఇలాగే ఇవి తినడం నేర్చుకుంటున్నారండి. అంతా సైడ్ డిష్లుగా ఇలా ఒత్తుకోవాలన్నమాట. ఇది ఒత్తుకొని ఈలోగా ఇది అయిపోతుంది చూడండి. ఇలా కొద్దిగా వేగనిచ్చి మళ్ళీ జల్లి పెట్టేయాలి అన్నమాట. అది ఇలా తీసేస్తామనేది. మళ్ళీ దీన్ని తీసి పక్కన పెట్టేసి ఇదేమో మనం పొయ్యిలో పెట్టుకోవాలన్నమాట. అలా ఇది తీయడం, ఇది పెట్టడం, తీయడం, పెట్టడం. కొద్దిగా కాలిస్తేనే ఇది బాగుంటుందంటండి. నూనెలో కొద్దిగా ఒక స్పూన్ నూనెలో అయ్యేది కాబట్టి ఒట్టి పెనం మీద కాలిస్తే బాగోదు, ఇలాగే కాలుస్తుంది అంటారండి. అందుకని నేను ఇలాగే చేస్తున్నానండి, పుల్కా దీని మీద. చుట్టూ వేపుకోవాలన్నమాట. కొద్దిగా వేగాలి ఇది. చాలామంది పొయ్యి వెలిగించినారంటే పొయ్యిలో పక్కన పెట్టేస్తారండి. ఇది ఆ మంటకు ఇదైపోతుంది.
చూడండి మొక్కజొన్న రొట్టెలు ఇలా ఉంటాయి. తక్కువ నూనెలో ఇలా అన్ని వైపులా కాల్చుకోవాలండి. ఇది బాగా తీసి పెట్టేయాలండి. మళ్ళీ మూడు చేసినాను. మళ్ళీ పెనం పట్టుకోవాలన్నమాట. పెట్టేసి ఇది చేసుకున్నాం కదా, తట్టింది రొట్టెలాగా తట్టింది ఇందులో వేసుకోవాలండి. ఇలా వచ్చేస్తుంది అన్నమాట నీట్గా. సేమ్ అదే పద్ధతి అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఎలా ఉంది ఈ వెరైటీ మొక్కజొన్న రొట్టె? నాకు కామెంట్ రూపంలో తెలియండి. మీకు ఎవరికైనా బాగా వచ్చుంటే నాకు ఎలా చేయాల్సిన విధానం గురించి చెప్పండి. నేను మళ్ళీ ట్రై చేస్తాను. అలాగే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.